నన్ను ఇష్టపడే వాళ్ళు 1000 మంది ఉన్నా నేను ఇష్టపడేది మాత్రం నిన్నే. లవ్ యూ బంగారం. అలా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని స్టోన్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూసుకోండి. వీడియో అనేది సింపుల్గా ఉంటుంది, చూసుకోండి ఒకసారి మొత్తం. చూసుకున్న తర్వాత ఇక్కడ స్టార్టింగ్కి వచ్చేసండి. ఇక్కడ 5.18 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి కింద ప్లస్ సెకండ్ మీడియా. ఇక్కడ నుంచి నువ్వు ఫోటోస్ యాడ్ చేసుకుని, ఎవరు ఫోటోస్ వీడియో ఎడిట్ చేసుకుని ఫోటోస్ తీసుకుని నెక్స్ట్ కట్ చేసుకుని ఫోటోని జూమింగ్ పెంచుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే అక్కడ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా సేమ్, మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే అక్కడ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ కూడా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే అక్కడ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని ఫోటోని జూమింగ్ పెంచుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఇలానే వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే. ఓకే, ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఓకే, కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, సేమ్ అదేవిధంగా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ థర్డ్ ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 6th ఫోటో సేమ్ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి 1 ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి సేమ్ ఇలానే వీడియో ఎండ్ వరకు 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇలానే యాడ్ చేసుకోండి. వీడియో సింపుల్గా ఉంటుంది, కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రమే యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది, ఇక్కడికి వచ్చేసండి. సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ ఇక్కడ 3 డాట్స్ ఇక్కడ పేస్ట్. ఓకే, సేమ్ అదేవిధంగా మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పేస్ట్. ఓకే, ఇది వదిలేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్. ఓకే, ఇలానే ఎక్కడెక్కడ గ్యాప్ ఇచ్చామో అక్కడక్కడ ఫొటోస్కి మొత్తం ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. వీడియో సింపుల్గా ఉంటుంది, చూసుకోండి. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూసుకోండి ఒకసారి. లో చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి మీకు ఒక లిరికల్ వీడియో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఎఫెక్ట్ వీడియో, లిరికల్ వీడియో రెండు ఉంటుంది. ఫస్ట్ అయితే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకొని లాస్ట్లోకి వచ్చేసి వీడియోని లాంగ్ ప్రెస్ చేసి కిందకి తెచ్చేసుకోండి. ఓకే, కిందకి తెచ్చేసుకోండి, ఇక్కడ పెట్టేసుకుంటే మన స్టార్టింగ్లో అనేది లిరిక్స్ వస్తాయి ఇలా. ఓకే, ఇలా వచ్చేస్తుంది. ఓకే, స్టార్టింగ్కి వచ్చేసి సేమ్ అలానే ఇక్కడ కింద ప్లస్ సెకండ్కి చేసి మీడియాలోకి వెళ్ళి ఒకటి ఎఫెక్ట్ వీడియో ఉంటుంది, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోండి, ఇలా వస్తుంది. ఇక్కడ వరకు వచ్చింది, మళ్ళీ వచ్చేసి మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఓకే, ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లైటింగ్ స్క్రీన్ చేసేసుకోండి. ఓకే, స్క్రీన్ చేసుకుంటే మళ్ళీ క్లియర్ వస్తుంది. సేమ్ అదేవిధంగా మళ్ళీ ఇక్కడ బెండింగ్ లైటింగ్ స్క్రీన్. ఓకే, స్క్రీన్ చేసేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత పైన షేర్ సింబల్ ఉంటుంది, దీని పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.